ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్పై ఏసీబీ కేసు నమోదైంది. వైసీపీ ప్రభుత్వంలో అగ్నిమాపక శాఖ డీజీ సిఐడి విభాగాధిపతిగా సంజయ్ పనిచేశారు. అయితే ఆ హోదాలను అడ్డుపెట్టుకుని 1,75,00,000 మేర నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్టు ఏసీబీ అభియోగాలు మోపింది. ఇక అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ ఆన్లైన్లో జారీ చేసేందుకు అగ్ని ఎన్ఓసీ వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి నిర్వహణ, 150 ట్యాబ్ల సరఫరా కాంట్రాక్టును సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రాకు సిఐడి తరపున ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్టును క్రిత్వాప్ టెక్నాలజీస్ కు నిబంధనలకు విరుద్ధంగా సంజయ్ కట్టబెట్టినట్టు సమాచారం. ఆ రెండు సంస్థలకు మోసపూరితంగా బిల్లులు చెల్లించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని ఏసీబీ తేల్చింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(a) రెడ్ విత్ 13 క్లాస్ 2 సెక్షన్ 7తో పాటు ఐపీసీలోని 409, 420, 477(a), 120(b) సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. సంజయ్ A1గా సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ను A2గా, క్రిత్వాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ను A3గా చేర్చింది. వీరితో పాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది. దర్యాప్తులోని అంశాల ఆధారంగా మరికొందరిని నిందితులుగా చేర్చనుంది. నిబంధనలన్నింటినీ సంజయ్ గారికి వదిలేసినట్టు తెలుస్తుంది. పనుల పురోగతి పరిశీలించకుండానే ఆగమేఘాలపై ఆ సంస్థకు నిధులు కేటాయించేశారు. ఇక 50% పనులు పూర్తి చేసినట్టు సంస్థ సమర్పించిన తప్పుడు నివేదికల్ని ఆమోదించి బిల్లులు ఇచ్చేశారు. వాస్తవంగా ఎంత పని జరిగిందో పరిశీలించలేదు. ఈ బిల్లులు చెల్లించాలంటూ సంజయ్ సంబంధిత అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ సంస్థతో కుమ్మక్కయ్యారు. అగ్నిమాపక శాఖ అధికారుల కోసమంటూ ఒక్కో ల్యాప్టాప్, ఐప్యాడ్కు 1.78 లక్షలు వెచ్చించి 10 పరికరాలను సౌత్రికా టెక్నాలజీస్ నుంచి సంజయ్ కొనుగోలు చేశారు. అధిక ధరలు వెచ్చించారు. టెండర్లు, కాంపిటీటివ్ బిడ్లు లేకుండానే ఆ సంస్థకు సరఫరా ఆర్డర్లు ఇచ్చేశారు. కనీసం బిల్లులు సమర్పించలేదు. దీనిలోనూ అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఏసీబీ తేల్చింది. ఇక సంజయ్ పై అందిన ఫిర్యాదులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం లోతుగా విచారణ జరిపి ఇటీవల ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. సంజయ్ను సస్పెండ్ చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(a) కింద సాధారణ పరిపాలనా శాఖ అనుమతులు తీసుకున్న ఏసీబీ ఎట్టకేలకు సంజయ్పై కేసు నమోదు చేసింది.